మరి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మాస ఫలితం వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. గురువు మీ మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ శనైశ్వరుడు మాత్రం మీనరాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక కేతువు సింహరాశిలో ఉండటం, రాహు కుంభరాశిలో ఉండటం, మిగతా గ్రహాలన్నీ కూడా కుంభరాశిలోకి చేరిపోవటం అనేటువంటిది జరిగింది. చంద్రుడు 2.5 రోజులకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. గురువు తానున్నటువంటి ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఈ గ్రహాలన్నింటినీ కూడా చూస్తున్నాడు. గురువు చూస్తే కనుక లాభస్థానంలో, దశమ స్థానంలో ఉన్నాడు మిథున రాశికి. కాబట్టి ఏ వ్యవహారం అయినప్పటికీ కూడా చాలా దృఢత్వంగా, కఠినంగా మీరు చేస్తారు. ఎంచేతనంటే శనైశ్వరుడు హార్డ్ టాస్క్ మాస్టర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా మొండిగా, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా సాగాలి, ఖచ్చితంగా నేను విజయం సాధించాలి అనేటువంటి ఆ ధైర్యాన్ని పుంజుకొని మీరు చేసేటువంటి పరిస్థితులు ఈ ఫిబ్రవరి మాసంలో మీకు ఏర్పడబోతోంది. ధనాదాయం బాగానే ఉంటుంది. ఎన్నో శుభకార్యాలని వాటిలో పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా కనపడతాయి. తీర్థయాత్రలకు వెళ్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది మీకు కలగదు. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దో గొప్ప ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మాత్రం కంగారు పడద్దు. వాటిని అధిగమించి మాత్రం మీ ప్రయాణాలు ముగించుకొని క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారనేటువంటి విషయం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది. దంపతుల మధ్యన ప్రేమ, అనురాగం, బాధ్యత అన్నీ కూడా ఉంటాయి. పెద్దలు కూడా దీవించేటువంటి పరిస్థితిలో ఉంటారు. మీ పిల్లలు కూడా చక్కగా చదువుకుని బాధ్యతగా వ్యవహరిస్తారు. లేకపోతే ప్రేమికులకి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్లు దొరకటం కానీ, లేకపోతే ప్రమోషన్లు దొరకటం కానీ, కావలసినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా కలగటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏ రకంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు నాకు కనపడటం లేదు. వ్యాపార రంగంలో ఇంకా కాస్త అభివృద్ధి పొందేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏమిటనంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే కాస్తో కూస్తో భక్తి, శ్రద్ధ అనేటువంటిది ఉండాలి కదండి. కాబట్టి ప్రతిరోజు కూడా రుచా తప్పకుండా విష్ణు సహస్రనామం వింటూ మీరు కనుక ఈ కాలాన్ని గడిపినట్టయితే అద్భుతమైనటువంటి విజయాలను మీరు సాధిస్తారు. ఈ రకంగా ప్రవర్తించినట్టయితే తప్పకుండా మీ యొక్క జీవితం సుఖమయం అవుతుంది అని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు. ఉంటాను. నమస్కారం.